బడ్జెట్లో ఆరోగ్యం వైద్య విద్యకు పెద్దపీట వేసి ప్రజా ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. వైద్య ఆరోగ్యానికి 19,265 కోట్లు కేటాయించారని, ఇది బడ్జెట్ మొత్తంలో 5,095.98% అని అన్నారు. గతేడాదితో పోలిస్తే 805 కోట్లు అంటే 4% అదనంగా కేటాయించారని సత్యకుమార్ యాదవ్ వివరించారు. రాష్ట్రీయ ఆర్థిక శాఖ మాత్యులు శ్రీ పయ్యావుల కేశవ్ గారు ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్, పూర్తి స్థాయి బడ్జెట్ ప్రజల ఆకాంక్షలకి అవసరాలకి అనుగుణంగా తీసుకున్న బడ్జెట్. గత ప్రభుత్వ తీవ్ర ఆర్థిక విధ్వంసం నేపథ్యంలో అనేక ప్రతికూలతల నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నిర్దేశించిన లక్ష్యం స్వర్ణాంధ్ర 2047 నాటికి స్వర్ణాంధ్ర కళను సాకారం చేసే దిశగా, గట్టి పునాదులు వేసే దిశగా ఇవాళ బడ్జెట్ ఉంది. అన్ని రంగాలకి ఊతమిచ్చేలాగా, అన్ని వర్గాలకి చేయూతనిచ్చేలాగా ఒక అద్భుతమైన బడ్జెట్ని ఇవాళ ప్రవేశపెట్టారు. ముఖ్యంగా ఆరోగ్య వైద్య విద్య శాఖకి ఈ బడ్జెట్లో పెద్దపీట వేయడం ద్వారా ప్రజారోగ్యానికి ఎటువంటి ప్రాధాన్యతని ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తుందన్న విషయం మనకు అర్థమవుతుంది. 19,265 కోట్లు ఆరోగ్యం వైద్య విద్యకి బడ్జెట్లో కేటాయించారు. 3,22,000 కోట్ల బడ్జెట్లో ఇది 5.98, దాదాపు 6% ఆరోగ్యం వైద్య విద్యకి కేటాయించడం జరిగింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 805 కోట్లు అదనం, అంటే దాదాపు 4% అదనం. కానీ 2023-24 గత వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆఖరి బడ్జెట్తో పోలిస్తే 4,340 కోట్లు అదనంగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్య శాఖకి బడ్జెట్ కేటాయించడం జరిగింది. ఇది ఏకంగా 23-24తో పోలిస్తే 29% అదనం. అదేవిధంగా మూలధన వ్యయానికి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి పెద్దపీట వేస్తూ 2,075 కోట్లు కేటాయించడం జరిగింది. గతంతో పోలిస్తే దాదాపు రెట్టింపు, 2,705 కోట్లు కేటాయించడం జరిగింది మూలధన వ్యయానికి. గతంతో పోలిస్తే 1,420 కోట్లు, అంటే రెట్టింపు కన్నా అదనం మూలధన వ్యయానికి కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఇవాళ ఎస్సీల సంక్షేమానికి 20,300 కోట్లు కానీ, ఎస్టీల సంక్షేమానికి 8,159 కోట్లు కానీ, లేదా బీసీల సంక్షేమానికి ఏకంగా 47,426 కోట్లు కేటాయింపులు చేయడం, అల్పసంఖ్యాక వర్గాల కోసం కూడా దాదాపు 5,500 కోట్లు కేటాయింపులు చేయడం బట్టి సమాజంలోని అన్ని వర్గాల సాధికారత కోసం ఈ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఎవరి పట్ల ఎటువంటి వివక్ష లేకుండా అభివృద్ధి ఫలాలు, సంక్షేమ ఫలాలు అందరికీ అందించేలాగా ఈ బడ్జెట్ రూపొందించబడింది.